గోవధ నిషేధించండి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పారండి. మొత్తం వెన్ను విరిగిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధం బట్టబయలైపోయింది. ఈ దుర్మార్గులు ఎంతకాలం పాటు ఆవు మీద ప్రేమ కాదండి, ఆవును రక్షించాలనే కోరిక కాదండి, ఆవును వీళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల గురించి వాడుకుందామని ప్రయత్నం చేశారు. ఆవుని మనసులో విద్వేషాలు రేపేందుకు సాధనంగా ఉపయోగించుకున్నారు. వేదకాలంలో కూడా గోవుకు సంబంధించినటువంటి క్రతువులు జరిగినాయి, హింస జరిగింది, లేదనడానికి లేదు. కానీ తర్వాత ధర్మంలో మార్పు వచ్చింది, ధర్మంలో పరిణామం ఉంటుంది. ఇవాళ భారతదేశంలోని హిందువుల్లో అత్యధిక శాతం ఆవుని దేవతగాను, ఆవుని గోవధ చాలా పాపకార్యంగాను, గోవుని మాతగాను చూస్తున్నారు. అందువల్ల ప్రజల యొక్క సెంటిమెంట్ని మీరు గౌరవించాలి అని చేత గోవధ నిషేధిస్తే నష్టం ఏమిటి అని చెప్తా ఉన్నాం. గాంధీ గారు ఎప్పుడు కూడా నేను షరతుగా పెట్టను, నేను నిందించను, నేను ఎవరిని కూడా పట్టుదల పట్టను, ముస్లిం నా సోదరుడు, నా సోదరుడిని నేను దాని గురించి కొడతానా తిడతానా, ఒకటే చేస్తాను, కాళ్ళు పట్టుకుంటాను గోవధ చేయొద్దని. అంతేగాని దండించను, నిందించను. షరతు కింద పెట్టి నేను మద్దతు ఇవ్వను దేనికి, ఈ పని చేస్తే నా పని అని. ఎందుకంటే సోదరుడి ప్రేమలో షరతులు ఉండవు అని చెప్పాడు ఆయన. ఇవాళ గాంధీ గారి సోదర ప్రేమ లేదా ఎంతో మంది సోదర ప్రేమ ముస్లింలు కనెక్ట్ అయింది. రెండో విషయం చెప్తున్నా, ముస్లింలు అందరూ అనుకుంటున్నట్టు ఆవులను చంపుకోవడానికి కత్తులు పట్టు తిరుగుతున్నట్టుగా, హిందువులంతా రక్షించడానికి తిరుగుతున్నట్టుగా ఇది ఒక తప్పుడు ప్రచారం. భారతదేశంలో కబేళాలు నడిపేటువంటి వాళ్ళలో, బీఫ్ని తినేటువంటి వాళ్ళలో చాలా మంది హిందువులు ఉన్నారు. కేరళలో తింటారు, లేకపోతే నార్త్ ఈస్ట్లో తింటారు అని చెప్తా ఉన్నాయి వాస్తవాలన్నీ కూడా. మరి దీంతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. గాంధీ గారు అలా చెప్పారు, నెహ్రూ గారు లేకపోతే అంబేద్కర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రాసినటువంటి మన రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రంగా గోవధను నిషేధించాలని చెప్పున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. రాజ్యాంగ రచనా సభ చర్చలు జరుగుతున్న టైంలో కొంతమంది ముస్లిం సభ్యులు లేచి నిలబడి గోవధను నిషేధించమని చెప్పారు. వాళ్ళ మాటలు అందరూ కూడా అంగీకరించలేదు. ఆ సభలో ముస్లింలు మెజార్టీ కాదు, హిందువులే మెజార్టీ. కానీ నీకు గోవు ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్, ముస్లింల మీద ద్వేషం రెచ్చగొడితే నేను అధికారం పట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో గోరక్షక దళాల కింద కొంతమందిని తయారు చేసి నిరంతరం ఒక హత్యాకాండ ప్రక్రియని కొనసాగించారు, ప్రాపకాండ కొనసాగించారు. ఎక్కడో గోవుల్ని లారీ మీద పట్టుకుంటారు, దాన్ని టీవీలన్నింటిలో గబగబా చూపిస్తారు, దాంట్లో గోవులన్నీ కట్టేసినటువంటి విజువల్స్ మనం చూస్తాం. అది గోమాతకి ఎంత కష్టం వచ్చింది అనుకుంటాం. ఇప్పుడు గోవులు రక్షిస్తున్నటువంటి బ్యాచ్ తయారయ్యారు. వీళ్ళు కర్రలు కత్తులు కాదు, తుపాకులు కూడా వాడుతున్నారు. జరుగుతుంది, మీకు తెలియట్లేదు. సుమారుగా గత కొన్ని సంవత్సరాల్లో 80 మందికి పైగా హత్యలు చేశారు, ఇళ్ల మీద దాడులు చేశారు. బద్దలకు అక్కలక అనేటువంటి వ్యక్తిని ఇంటి మీద దాడి చేసి అక్కడ నువ్వు గోమాంసం తింటామని చంపేశారు. అతని కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ తర్వాత అవకరాలతో బయటపడ్డాడు, తండ్రి చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళ ఫ్రిడ్జ్లో మాంసాన్ని పంపించి చూస్తే మామూలు మాట గోమాంసం లేదు. వాళ్ళ ఇల్లు ఎంత ఇరుకైనటువంటి బస్తీలో ఉందంటే దాని ముందు తీసుకెళ్ళి ఒక ఆవును కట్ చేసే ప్లేసే లేదు, అక్కడ సాధ్యం కూడా కాదు. అదేవిధంగా అనేక మందిని హత్య చేశారు. ఉనా అనేటువంటి ప్రాంతంలో గుజరాత్లో మనం చూసాం ఈ విజువల్స్ అన్ని కూడా. దళితుల్ని చొక్కా ఇప్పించి ఫ్యాంట్ ఇప్పించి ఒక కారు కట్టేసి కర్రలు రాడ్లు తీసుకుని చావు కొట్టారు. ఎందుకంటే నువ్వు గోవు యొక్క మాంసం తిన్నావు, గో హత్య చేసావు. వాడు ఏం చేయలే, చచ్చిపోయిన ఆవుంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత దళితుడిదే. నువ్వు తొలగించకపోతే తొలగించలేదని కొడతావు, తీయకపోతే తీసుకెళ్ళలేదని కొడతావు. అంటరాని వసంతం నవల్లో వాళ్ళు దళితులు మేము తినకూడదని చెప్పి పూడి చేస్తారు. మేము తినమండి, మీరు తీయమంటారు, జమీందారు గారు చెప్పారు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి మేము తినడం మానేసాం, ఈ మధ్య మాకు నచ్చట్లేదు, చచ్చిపోయిన జంతువు మాంసం తినకూడదని మేము అనుకుంటున్నాం. సరే నాయా మీరు తినకూడదంటే కానివ్వండి, దాన్ని ఉంది మార్పులు వస్తాయి కదా అని చెప్తాడు ఆయన. దాన్ని పూడి చేస్తారు. పూడి చేసిన తర్వాత జమీందారు గారు బావమరిది ఎవడో కూర్చొని చివంతా దూపుతాడు. ఏం చేసావు, నీకు పిచ్చి పట్టిందా, వాళ్ళు ఇక్కడతో ఆగుతారా, రేపు పొద్దున ఇంకోటి కావాలంటాడు. వాడు ఎక్కడతో ఆగడు, రేపు పొద్దున వాడే వచ్చి నీ స్కూల్లో చేరతానంటాడు. ఆ తర్వాత రేపు పొద్దున్న నీ జమీందారులో నీ భూముల్లో వాటా కావాలంటాడు. అప్పుడు ఏం చేస్తావు అంటే అంత విషయం ఉందా దీంట్లో అని. మనం ఏం చేయాలి, రాత్రి ఆ గ్రామం మీద దాడి చేసి ఆ దళితవాడ మీద వాళ్ళందరినీ కర్రలతో చావగొట్టి దొంగ మున్నా కొడగలరా తిన్నని చెప్తారా మీరు, నడవండి అని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ పాతిపెట్టినటువంటి ఆ పశువుని బయటకు తీయించి తినవండి అని చెప్పి వాళ్ళు దెబ్బలు తిని రక్తాలు కారుకుంటూ ఏడ్చుకుంటూ అప్పటికప్పుడు దాన్ని చేస్తారు. అది కథ ఫిక్షన్ కావచ్చు, కానీ నేను అనుకోవడం వాస్తవానికి దగ్గరగానే ఉంది. లేకుండా ఏమీ లేదు, అటువంటి పనులు మనం అంతకంటే ఘోరాలు చేసాం. మనం చేయకుండా ఉన్నావా? ఇవాళ వాడు తీయకపోతే నువ్వు తప్పని చెప్తావు. అంబేద్కర్ అంటాడు చచ్చిపోయిన మాంసం తినొద్దని నువ్వు చెప్తున్నావు కదా, మరి తినడం మానేస్తే వాడికి ఈ మాంసం వల్ల ఎంత లాభం వస్తుంది, ఈ తోలు వల్ల ఎంత లాభం వస్తుంది అమ్ముకుంటే, నువ్వు దళితులకు నష్టం చేస్తున్నావా అంటే నువ్వే చెప్తున్నావు కదా మీ మాత నువ్వు భుజం మీద తీసుకెళ్ళి నువ్వు సంస్కారం చేసుకో, మాకెందుకు ఇస్తావు, నీకన్నా సిగ్గుండాలి అని చెప్పాడు ఆయన. మరి ఉనాలో దళితులు ఏ కష్టంలో ఉన్నారు పాపం, వాళ్ళు చంపలేదని తేలింది.
వాళ్ళని అతి దారుణంగా హింసించినటువంటి దృశ్యాలు మొత్తం దేశం అంతా అట్టుడికిపోయింది. అక్కడ లక్షల మంది జనం వెళ్ళారు ఆ రోజు. అలాగే బీహార్లో దళితుల్ని సజీవ దహనం చేశారు. ఎందుకంటే ఇలాంటి అనుమానం మీదే ఈ దళితుల మీద మైనార్టీల మీద దాడులు చేయడానికి ఎంత దారుణం అంటే చాలాసార్లు పోలీసులకు పట్టుబడినప్పుడు ఆ గోరక్షకులు తాగి ఉన్నారు. అమలుగా విద్వేషమే ఒక తాగుడు కింద లెక్క. ఈ ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. త్రిశూల దీక్షలు చేసిన వాళ్ళు వీళ్ళు హిందూ ధర్మం రక్షిస్తామని చెప్తారు. కత్తులు పంచుకుంటూ, త్రిశూలం అంటే శూలం కాదు, అది కత్తిని ఆ షేప్లో కట్ చేసి వేల మందికి పంచి పెడతారు. మీ ఇంటి పక్కన నడదారు, అది ఉంటుంది, నీకు తెలియదు ఆ విషయం. 10,000 మందిలో ఇద్దరు కూర్చోకుండా ఉంటే వాడు పక్క వాడిని చంపితే ఆ ఏరియా అంతా అంటుకుంటుంది నిప్పు. వీళ్ళు సనాతన ధర్మాన్ని రక్షించే దుర్మార్గులు వీళ్ళ. ఒక గోరక్షకులు అని చెప్పబడేటువంటి నీచులు వాళ్ళు ఒక్కసారి ఒక కారుని ఆవు బంధించి తీసుకెళ్తున్నారు డిక్కీలో అని 25 కిలోమీటర్స్ వెంటాడి తుపాకులతో షూట్ చేశారు. వాడు చచ్చిపోయాడు. తప్పైంది సారీ అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలుసా? చచ్చిపోయినట్టు బ్రాహ్మణం తేలితే సారీ చెప్పారు. ఎందుకంటే బ్రాహ్మడి ప్రాణం దళితుడి ప్రాణం మైనారిటీ ప్రాణం ఒకటి కాదు. అక్కల గురించి ఎవడు సారీ చెప్పలేదు. దళితుడు చచ్చిపోతే ఎవడు సారీ చెప్పలేదు. బీసీ చచ్చిపోతే సారీ చెప్పలేదు. దుర్మార్గులు వీళ్ళు. ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసేటువంటి వీళ్ళు మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని కౌబెల్ట్ అంటారు. చట్టాలతో సంబంధం లేకుండా హైదరాబాద్లో కూడా తయారయ్యారు. బక్రీద్ అంటే చాలు దాడికి దిగుతారు, కర్రలతో కొడతారు. ఎవరు కనిపిస్తే వాళ్ళని, వాళ్ళని కాదు. ఓ జంట పారిపోతే హోటల్ నిప్పు పెడతామని చెప్పి నిరంతరం జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దాడుల్ని సనాతన ధర్మం పేరు మీద జరుగుతున్నాయి. నీ ధర్మం నా ధర్మం, ఏ ధర్మం సర్వం ఈశ్వరమయం అని చెప్పింది ఆ ధర్మం పేరు మీద జరుగుతూ ఉన్నాయి. ఇదే మార్గం. ఇవాళ స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ముస్లింలు ఒక వివేకవంతమైనటువంటి స్టెప్ తీసుకున్నారు. వాళ్ళకి నేను సాల్యూట్ చెప్తున్నాను. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. అన్ని చోట్ల కూడా వాళ్ళందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. దాని మీద ఏమనుందంటే ఆవు గోమాత, ఆవు పవిత్రమైనది, గోవతను నిషేధించండి అని. అది దెబ్బకి వీడి గుంట్లో పడ్డాడు. అప్పుడు రకరకాల వాదాలు చెప్తున్నారు. మొన్న బెంగాల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే 14 ఏళ్ళు దాటినటువంటి దాన్ని చంపేయచ్చు, లేకపోతే ఫిట్గా లేని దాన్ని చంపచ్చు అని జీవో ఇచ్చారు. అంటే మొన్నటిదాకా దేన్నైనా చంపచ్చు అనే పరిస్థితి నుంచి అది బెటర్ అని అనుకోలేమో. కానీ మా ప్రశ్న ఏంటంటే 14 ఏళ్ళు దాటిన తర్వాత మా తెల కాకుండా పోయింది. మీ తల్లి 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత మా అమ్మవు కాదు నువ్వు బయటకు నడు ఇంకా అని చెప్తావా? ఏమి లాజిక్ చెప్తున్నావు నువ్వు ఇక్కడ? ఏదో ఒక సిద్ధాంతం చెప్పు నాకు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింస్ మేము గోవుని కొనం తినమని చెప్పారు. వలవల ఏడుస్తూ హిందువులు ఆవుని కొనకపోతే ఎలాగా, తినకపోతే ఎలాగా, మా మార్కెట్లన్నీ మేము నడుపుతున్నాం, ఇంత లక్షల లాభాలు, వేలు మేము అప్పులు చేసాం, వాళ్ళంతా పేదవాళ్ళే పాపం, అందుచేత మీరు కొనకపోతే ప్రభుత్వాన్ని కొనుక్కోవాలి. కానీ ఇది ఎక్కడ దారుణం? ముస్లింలు వచ్చి కొనాలని ధర్నాలు మొదలుపెట్టారు. వాళ్ళు ఒక్కొక్కడు అడిగితే మేము 50,000 ఖర్చు పెట్టాం, 30,000 ఖర్చు పెట్టాం, ఇప్పుడు నాకు డబ్బులు వెనక్కి రావు, ఇప్పుడు వీటిని ఏం చేయాలో తెలియదు, వీటికి గ్రాసం ఇవ్వాలని నేను. ప్రభుత్వం ఏ రకమైన ఏర్పాట్లు చేయవు. అవి రాజస్థాన్ ఎడారుల్లో తిండికి గ్రాసానికి లేక ఎండిపోయి ఎముకల గూళ్ళు అయిపోయి చచ్చిపోయినటువంటి ఆవులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే నువ్వు చంపుతావు.